బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు వైసీపీకి వెన్నుముకగా ఉండి ఇటీవలే అదే పార్టీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ బాంబు పేల్చారు. తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతుంది. వాస్తవానికి ఈసారి ఆయన వచ్చేది ఏదో పార్టీలో చేరడానికి కాదు, ఏకంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అంతేకాదు జూలైలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అసలు విజయసాయిరెడ్డి టార్గెట్ ఎవరు? ఢిల్లీ పర్యటనల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అటు వైసీపీలోనూ ఇటు కూటమి ప్రభుత్వంలోనూ మొదలవుతున్నాయి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత సైలెంట్ గా ఉన్న సాయిరెడ్డి అనూహ్యంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అవ్వడం, పీఎంఓతో టచ్ లో ఉండడం చూస్తుంటే ఆయన వెనుక ఏదో బలమైన శక్తి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా విజయసాయిరెడ్డి తన రాజకీయ లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రధాన టార్గెట్ సీఎం చంద్రబాబు అని, అలాగే చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టడమే తన పార్టీ అజెండా అని చెబుతున్న సాయిరెడ్డి మీడియా రంగంలోకి కూడా అడుగుపెడతానన్నారు. ఒకవైపు లిక్కర్ కేసులో ఈడీ విచారణలు ఎదుర్కొంటేనే మరోవైపు విజయసాయిరెడ్డి పొలిటికల్ గ్రౌండ్ సిద్ధం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేనంటూ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను, చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. నేను గతంలో పార్లమెంటు ముందు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు ఇదే రాజకీయాలని, దుష్ట సాంప్రదాయాలని, దుష్ట రాజకీయాలని కానీ కొనసాగిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే పదే ఒక్కాణించి చెప్తా ఉన్నాను. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారే. శివ, ఏదైతే విజయసాయిరెడ్డి నూతన పార్టీ పెట్టబోతున్నట్లయితే ప్రకటన తానే స్వయంగా ప్రకటించారు. సో ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. అలాగే చంద్రబాబును కూడా నేరుగా టార్గెట్ చేశారు. సో ఆయన మాటలోనే ఆ మాటలు కూడా విన్నాము. సో ఏంటి ప్రస్తుతం తాజా పరిస్థితి? అట్లా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వరుసగా రాజకీయ పార్టీలు పెడుతూనే ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా గత 3-4 సంవత్సరాల కాలంగా పలువురు కీలకమైన వ్యక్తులు, మాజీ ఐఏఎస్ అధికారులు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ పెట్టారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రామచంద్ర యాదవ్, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి షర్మిల కీలకమైన బాధ్యతలు కాంగ్రెస్ నుంచి తీసుకున్న పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా అధికార ప్రతిపక్ష తెలుగుదేశం వైసీపీ మధ్య మాత్రమే పొలిటికల్ వార్ కొనసాగుతుంది. ఇక ఎవరు వచ్చినా ఏదో పార్టీ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరుగుతుంది. ఇక తాజాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాజీనామా చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు ఏదైతే ఉన్నారో విజయసాయిరెడ్డి, ప్రస్తుతం ఆయన ఇంట్లో గతంలో కావచ్చు, నిన్న కావచ్చు, ఈడీ సోదాలు చేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన నేతృత్వంలోని ఈ వ్యవహారం జరిగింది. రాజ్ కేశరెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి అనింగిడిగా కూడా భావించారు. సో ఈ నేపథ్యంలోని ఈడీ సోదాలు చేయటం, అలాగే ఈ కేసులో ఆయన A6గా ఉండటం, ఆయనపై ఈడీ 2 సార్లు విచారణకు పిలవటం, సిట్ అధికారులు 2 సార్లు విచారణకు పిలవటం, అలాగే కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి విజయసాయిరెడ్డిని 2 సార్లు ఏసీబీ అధికారులు విచారణ, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్డి టార్గెట్గా కొన్ని కేసులు పెట్టడం, ఆయన విచారణ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తాను ఆంధ్రప్రదేశ్లో జూలైలో కొత్త రాజకీయ పార్టీ పెడతాను, తన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఖచ్చితంగా చంద్రబాబుపై చర్యలు తీసుకుంటానని చెప్పి హెచ్చరిక కూడా చేశారు. వాస్తవానికి ఆయన ఇంతవరకు పార్టీనే పెట్టలేదు, త్వరలో పార్టీ పెడతాను, పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు చేస్తున్న రాజకీయాల పట్ల చాలామంది గతంలో విమర్శలు చేశారు. ఆయన పందా మారట్లేదని చెప్పి సాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వారి విధానాలు ఏమాత్రం కూడా బాగున్న పరిస్థితి లేదు, వారి విధానాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత ఉంది, దీన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తాను పెట్టే రాజకీయ పార్టీతోటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత భర్తీ అవుతుందని చెప్పి సాయిరెడ్డి అయితే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మీడియా
రంగంలో అడుగు పెడుతున్నాను, త్వరలో మీడియా పెడతాను, అలాగే జూలైలో కొత్త రాజకీయ పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర కానీ లేకపోతే 13 అంటే ఉమ్మడి 13 జిల్లాలో ప్రతి జిల్లాలో 5 బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి సాయిరెడ్డి ఇప్పటికీ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. వాస్తవానికి గత 4-5 నెలల క్రితమే ఏదైతే విజయసాయిరెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటన చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీ పెడుతున్నాడు కాబట్టి పెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలనేది కూడా సాయిరెడ్డి ఆలోచనగా కనిపిస్తుంది. అయితే సాయిరెడ్డి రాజకీయ పార్టీ పెడితే ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఆయనతో వెళ్తారు, ఎంతమంది ఆయనతో నడుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అలాగే సాయిరెడ్డి పార్టీ పెడితే ఎవరికి నష్టం చేకూరుతుంది అనేది కూడా హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి సాయిరెడ్డి రాజకీయ పార్టీకి సంబంధించి కావచ్చు, సాయిరెడ్డి వ్యవహారానికి సంబంధించి మాత్రం అధికార టీడీపీ మాత్రం చాలా లైట్గా తీసుకుంది. అసలు సాయిరెడ్డి అనే వ్యక్తిని పట్టించుకోవాల్సిన పని లేదనేది తెలుగుదేశం పార్టీ నేతలు అయితే డైరెక్ట్గానే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి తమతోనే ఉండి తమపై విమర్శలు చేసి తెలుగుదేశం పార్టీని ఏ రకంగా దెబ్బతీయాలో తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీని మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో సాయిరెడ్డి దెబ్బతీశారు. సో ఈ నేపథ్యంలో సాయిరెడ్డి వల్ల పెద్దగా ప్రయోజనం లేదనేది రెండు పార్టీ నేతలు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. మరి సాయిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉండబోతుంది, ఆయన పార్టీ విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, ఎందుకంటే ఆయన గతంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయనపై చాలా ఎక్కువగా విమర్శలు వచ్చాయి. సో ఆ సొంత పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన సొంత పార్టీ నేతలు ఆయన తీరుపై విమర్శ చేయడం, అప్పటి సీఎం జగన్పై కూడా జగన్కి ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయన కొంత పట్టుందని భావించారు, కానీ ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయనపై వ్యతిరేకత ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, అక్కడ కూడా ఓటమి చెందారు. సో ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఏ రకంగా ఉంటుంది, ఆయన రాజకీయ పార్టీ పెడితే లాభ నష్టాలు ఏమిటి అనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం లెక్కలు వేస్తుంది. తెలుగుదేశం పార్టీ అయితే పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరు అధికారంలో ఉంటే వారు పెద్దగా పట్టించుకోరు కొత్త రాజకీయ పార్టీ గురించి. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తులు మాత్రమే కొత్తగా వచ్చే రాజకీయ పార్టీపై ఒక ఆలోచన చేయటం కానీ వారికి ఉన్న బలాలు బలహీనతలు ఏంటనే దానికి సంబంధించి లోతుగా పరిశీలిస్తారు. సో పైగా విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్న నేత. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత 15-20 సంవత్సరాలుగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతికున్న దగ్గర నుంచి కూడా ఆయన చార్టెడ్ అకౌంట్గా రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్తో కూడా వైఎస్ఆర్సీపీలు ఏటూగా చలామణయ్యారు. సో ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డి వ్యవహారానికి సంబంధించి కొంత వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా జరుగుతుంది. మరి సాయిరెడ్డి వెనక ఎవరైనా వెళ్తారా, వెళ్తే ఏ రకమైన నేతలు వెళ్తారా అనేది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద సాయిరెడ్డి చేసిన రాజకీయ రంగ ప్రవేశ అంశం మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అఖిల. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా ప్రస్తుతం అటు ఏపీ రాజకీయాల్లో కూడా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. నూతన పార్టీ పెడతాం, అది కూడా జూలైలోనే పెడతామంటూ కూడా విజయసాయిరెడ్డి అయితే నేరుగానే ప్రకటించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు సీఎం చంద్రబాబు పైనే టార్గెట్ చేస్తూ కూడా ఈ పార్టీ పెడుతున్నట్లయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి విజయసాయిరెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నేనంటూ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను, చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. నేను గతంలో పార్లమెంటు ముందు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు ఇదే రాజకీయాలని, దుష్ట సాంప్రదాయాలని, దుష్ట రాజకీయాలని కానీ కొనసాగిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే పదే ఒక్కాణించి చెప్తాను.